జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసేందుకు రాజ్భవన్కి చేరుకున్నారు. రాజ్భవన్లో ఇటు ఆ గవర్నర్తో కూడా ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితుల మీద గవర్నర్ని కలిసినట్లుగా గవర్నర్తో కూడా రాష్ట్రంలోని తాజా పరిస్థితుల్ని ఇటు పవన్ కళ్యాణ్ వివరిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఒక పక్క రాజధానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కానీ, మరో పక్క ఏదైతే కొంతమంది మేధావులు, విశ్లేషకులు, అదేవిధంగా కొంతమంది యూట్యూబర్సు ముఖ్యమైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, 2 ఏళ్ల కూటమి పాలనలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు అభివృద్ధి చేశారు, ఇంకా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దానికి సంబంధించి కూడా ఒక పక్క ఇటు గవర్నర్తో ఇటు పవన్ కళ్యాణ్ చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం కూడా ఈగల్ టీంకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో ఏదైతే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి తీరు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, వాటికి సంబంధించి విద్యార్థులు కానీ, యువకులు కానీ అన్ని వర్గాలను ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ఇటు అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, గత ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఉదయం వివరించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏదైతే డ్రగ్స్కి పూర్తిగా కూడా యువతని దూరంగా ఉంచే విధంగా, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టారు ఏంటి అనేది కూడా ఉన్నతాధికారులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం జరిగింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు, మొన్న రాజధానిలోకి వెళ్ళి రాజధానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రకంగా పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి హడావుడి, వీటికి సంబంధించి కూటమి పార్టీల నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఉన్నతాధికారులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులంతా కూడా ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఎక్కడికెక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ పెట్టుబడిదారులకు భూములు కేటాయిస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసినా సరే, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్ల పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజధానిలోకి వెళ్ళి చేసినటువంటి హడావుడి వల్ల రాజధాని మీద పెద్ద ఎత్తున అనేక రకాల అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరో పక్క రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటువంటి ఇతర దేశాల నుంచి పెట్టుబడిదారులు కూడా ఇక్కడ ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఎలా ఉంటుందా ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తినటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఒక పక్క ప్రభుత్వం రాజధానిని డెవలప్ చేయడం, రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ప్రతిపక్షం వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీళ్ళు ఏదైతే మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలి, రైతుల దగ్గరికి వెళ్ళాలంటూ కూడా వాళ్ళు వెళ్ళినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి గొడవ, అక్కడ రైతులకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, అక్కడ రైతులు వాళ్ళు అడ్డుకున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా చూసింది. వీటికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇతర పార్టీల నాయకులు పదే పదే ఉన్నతాధికారులకు, కేంద్రానికి, దాంతోపాటు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా లేఖలు రాస్తూ ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళందరూ కూడా కలుస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇతర పార్టీల నాయకులు చేస్తున్నటువంటి హడావుడి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ, లేకుంటే ఇతర డెవలప్మెంట్కి సంబంధించి కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి నానా యాగి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటనేది కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గవర్నర్ని కలిసిన తర్వాత గవర్నర్కి వివరించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు కానీ, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి తీరు కానీ, వీటన్నిటిని కూడా గవర్నర్కి వివరించేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గవర్నర్ని కలుస్తున్నాడంటే ఇంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఏదో ఉంటుందనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు
గవర్నర్ను కలిసి పవన్ కళ్యాణ్ బయటికి వచ్చిన తర్వాత ఆయన మీడియాకు వివరించేటువంటి అవకాశం ఉంది. అసలు ఎందుకు గవర్నర్ను కలిశారు, గవర్నర్తో ఏం చర్చించారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.